స్థాయిలో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యాలయం వద్ద బాణసంచ కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో 82,300 మెజారిటీతో అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన కూటమి ప్రభుత్వం ఇక్కడ సాధించింది. దానికి కార్యకర్తలు ఎన్నో విధాలుగా అందరూ కూడా పనిచేసి ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి కూడా మన కూటమి యొక్క విధానాన్ని అందరూ కూడా ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా వెతుకుని దీనికి అనుకూలంగా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు రాష్ట్రం మొత్తం సంబరాలు జరుపుకుంటుంది. ఎమ్మెల్సీ ఓట్లలో ఎమ్మెల్యే ఓట్లకి ధీటుగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా వేల సంఖ్యలో మెజార్టీ రావటం చాలా గర్వం. అలాగే టీచర్సు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. అలాగే మా తాడపల్లి మండలం, తర్వాత తాడపల్లి టౌను, మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా వేల సంఖ్య మెజార్టీ తెప్పించిన ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆలపాటి రాజా గారి విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కృష్ణా గుంటూరు డిస్టిక్లో మంచి మెజారిటీతో ఆలపాటి రాజా గారిని గెలిపించుకున్నందుకు మేమందరం కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చి సంవత్సరం దాటుతున్నా సరే ప్రజలందరూ కూడా మరొకసారి విజయాన్ని అందజేసినందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే రానున్న కాలంలో కూడా కూటమి ప్రభుత్వంకి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారు ఎంతో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో చేస్తున్న అభివృద్ధిని బట్టి ప్రజలందరూ కూడా లోకేష్ గారిని మరింత ఆశీర్వదించి ముందుకు నడిపించాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం విజయాన్ని అందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఎంప్లాయీస్ కానీ, అలాగే నిరుద్యోగులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, ప్రోషి అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘనంగా మెజార్టీతో గెలిపించారు. మంగళగిరి ప్రజలకు కూడా అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కృష్ణా గుంటూరు జిల్లా శాసనమండలి అభ్యర్థి, కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 82,300 అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. బ్యాలెట్ అయినా, ఈవీఎంలైనా ఏదైనా సరే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారు అని ఈ సందర్భంగా రుజువైందని తెలియజేస్తున్నాను. ఇంతటి విజయం సాధించడంలో మన తాడేపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వల్లభనేని వెంకట్రావు గారు, అలాగే తాడేపల్లి నాయకులు, కార్యకర్తలందరూ విశేషమైనటువంటి కృషి చేయడం వల్ల ఇంత మెజారిటీ వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.